వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ నమస్కారం. A2 అంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయి రెడ్డి అంటే తెలియదు, A2 అంటే తెలియదు. అలాంటి దొంగోడు ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాలని, టీవీ ఛానల్ రిపోర్టర్లని, పత్రికా రిపోర్టర్లని అరే ఒరే అన్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజంలో ఇతను రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు. దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను, రేపే లేఖ రాస్తా దీని మీద. ఇలాంటి వ్యక్తుల్ని దీంట్లోంచి రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని. ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త, తప్పుడు వార్త కాదు, ఏదో ఒక ఐటెం కాదు, కావాలని రాసినటువంటి ఐటెం కాదు, అది ఒక అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ఆ కంప్లైంట్ మీద వేసారు ఛానల్లో. అది నిజమో అబద్ధమో తేల్చుకోవాల్సిన పని నీది. అది నిజంగా అబద్ధం అనుకో, నువ్వు చెప్పు, మీడియా సమావేశం పెట్టి సార్ ఇది అబద్ధం అండి, నేను ఇలాంటి వాడిని, నేను చాలా మంచివాడిని, నేను అసలుకి దొంగతనాలు చేయలా, అయినా సరే నన్ను అందులో A2గా పెట్టారు, అలాగే ఇప్పుడు ఈమెకి నాకేం సంబంధం లేదు, అయినా సరే ఇందులో పెట్టారు అని నీ మాటలు నువ్వు చెప్పు, రాస్తారు. అంతేగాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి అతన్ని ఛానల్లో ఇచ్చేస్తే నువ్వు వాళ్ళని వరే ఎవడరా నువ్వు వాళ్ళని వరే అనడానికి నేను అడుగుతున్నాను. నువ్వు ఎవడవి అసలుకి? నువ్వు అడగడానికి నీకు ఏ అర్హత ఉంది? నీ సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు నీ సాక్షి ఛానల్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్నిసార్లు అవాస్తవాలు రాశారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని దుర్భాషలు మాట్లాడారు. అలాగే టీవీ ఛానల్ యజమానులను కానీ, రామోజీరావు గారిని కానీ, రాధాకృష్ణ గారు కానీ, వంశీ గారిని కానీ, అలాగే మన TV5 నాయుడు గారిని కానీ ఎన్నిసార్లు నీ ఛానల్లో, నీ పేపర్లో ఎన్నిసార్లు రాసావు? ఎప్పుడన్నా మాట్లాడారా వాళ్ళు? ఎప్పుడన్నా మాట్లాడారా? ఎవడరా నువ్వు? తప్పు కదా. నువ్వు ఈ విజయవాడ గడ్డలో అడుగు పెడితే జర్నలిస్టులతో పాటు నేను వస్తాను. రేపే రాజ్యసభ వైస్ చైర్మన్కి నువ్వు అనర్హుడిగా నిన్ను ప్రకటించాలని నేను ఒక లేఖ కూడా రాస్తున్నాను. విజయసాయి రెడ్డి, నువ్వు ఏదో ఇప్పుడు వరకు నేను పెద్ద పుడింగిని ఆలతో ఏళ్ళతో పెట్టుకున్నాను అనుకున్నావు. ఇవాళ నువ్వు పట్టుకుంది అగ్నిని. మీడియా అనేది ఒక అగ్ని అనేది అన్నిటికీ పనిచేస్తుంది, మంచికి పనిచేస్తుంది, చెడుకు పనిచేస్తుంది. నువ్వు అనవసరంగా మీడియాతో పెట్టుకొని నీ నెత్తి మీద కొరువు నువ్వే పెట్టుకున్నావు. కాబట్టి ఈ జర్నలిస్టులందరికీ మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఫుల్ సపోర్ట్ కొంటాం. నీలాంటి వాడు విజయవాడ వస్తే మాత్రం జర్నలిస్ట్ అందరూ అతనికి అడ్డం తిరగండి. రేపు నేను రాజ్యసభ వైస్ చైర్మన్ గారిని ఒక లేఖ రాస్తాను. లేఖ రాసి ఇతని సంగతి ఇంతటితో వదలకుండా ప్రతిరోజు కూడా ఇతని బండారం బయటపడేలాగా, ఇతని స్కాములు బయటపడేలాగా 42,000 కోట్లు ఏవైతే ఆ రోజు ఈడీ జప్తు చేసిందో, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జినే, అక్కడ ఎన్ని దోపిడీలు చేశాడో అవన్నీ కూడా ప్రతి ఒక్క రోజు కూడా అతని మీద పత్రికాముఖంగా ప్రజలకు తెలియాలి.